చాలా మంది నన్ను హిడ్మా గురించి మాట్లాడన్నా అని అంటున్నారు. ఏం మాట్లాడాలి హిడ్మా గురించి? హిడ్మా ఈ దేశ ప్రజల యొక్క సంపదను ఎక్కడ కూడా కొల్లగొట్టలేదు. తన ఆస్తి కోసమో అంతస్తు కోసమో ఎక్కడ కూడా కొట్లాట చేయలేదు. హిడ్మా అంత్యక్రియల కోసం వారి తల్లి నడుచుకుంటూ పోతే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఎండిపోయిన డొక్క, మాసిపోయిన బట్టలు, కనీసం కట్టుకోవడానికి కనీసమైనటువంటి చీర లేదు ఆ తల్లికి. హిడ్మా నిజంగానే తన ఆస్తుల కోసం అంతస్తుల కోసమో కొట్లాట చేసినట్లయితే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అట్లుండేది కాదు, వాళ్ళ ఇండ్లు అట్లుండేటివి కాదు, వాళ్ళ ఊర్లకు రోడ్లు అట్లుండేటివి కాదు. ఎక్కడ కూడా తన సొంత ప్రయోజనం కోసం పనిచేయలేదు హిడ్మా. దేశ ప్రజల యొక్క, ఆదివాసుల యొక్క హక్కుల కోసం పనిచేసిండు హిడ్మా. దేశ ప్రజల యొక్క హక్కుల కోసం పనిచేసిండు హిడ్మా. అలాంటి హిడ్మాను ఎవరు చంపమన్నారో తెలియదు. అసలు ఎవ్వరు కూడా రాలేదు రోడ్ల మీదకి హిడ్మాని చంపుర్రు అని చెప్పి. కానీ హిడ్మాని చంపేసిండు. ఏం మాట్లాడాలి హిడ్మా గురించి? సరిపోదు, ఎన్ని మాట్లాడినా తక్కువని హిడ్మా గురించి. వాళ్ళ పరిస్థితులు చూడండి, వాళ్ళ తల్లి యొక్క పరిస్థితి చూడండి. ఒక్క కనీసం కట్టుకునేందుకు ఒక చీర లేదు. ఒక 100 రూపాయల చీర కూడా కొనియలేడు వాళ్ళ తల్లి కంటే.